ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మార్కెట్ అప్డేట్స్ గురించి మాట్లాడడానికి మనతో పాటు సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వీరితో మాట్లాడి మరికొన్ని విషయాన్ని మనం తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. చూస్తూనే ఉన్నాం, మనకి మార్కెట్ చాలా పానిక్ సిచ్యువేషన్ లో ఉంది. అది మనకి ట్రంప్ రిలీజ్ చేసిన టారిఫ్ రేట్స్ ని బట్టి. సో ఇది అంటే ఇలాంటి స్ట్రాటజీ వీళ్ళు యుఎస్ దగ్గర నుంచి మనము చూడడము ఇదే ఫస్ట్ టైం అంటారా, లేదంటే ఇంతకు ముందు కూడా ఇలాంటివి ఏమన్నా మనం ఫేస్ చేసామా? US మనం అమెరికన్ వాళ్ళ స్ట్రాటజీస్ టెక్నిక్స్ అబ్జర్వ్ చేస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక టైం సందర్భంలో ఏదో ఒక కంట్రీకి ఇలా పెద్దన్నలాగా పెత్తనం చెలాయించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంటే పర్టికులర్గా ఏంటంటే ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ మనం కనుక చూస్తే ఈ ప్యాటర్న్ మనకు కనపడతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ మీద 2018లో ఇలానే టారిఫ్ వాళ్ళు డిక్లేర్ చేశారు. అప్పుడు కూడా ఇంతే రేట్ ఇచ్చారా? అండ్ 2019లో వెనుజులా మీద వేశారు ఇలానే. అండ్ అలాగనే మయన్మార్ మీద 2021లో వేశారు. అండ్ రష్యా మీద 22 నుంచి ఇప్పటి దాకా వేస్తున్నారు. అంటే వాళ్ళ ప్యాటర్న్ కనుక చూస్తే లేదు, ఈ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ కానీ లేదా ఆయిల్ ద్వారా ఎకానమీ ఏదైనా బెనిఫిట్ పొందే కంట్రీస్ మీద కానీ వేస్తూ ఉంటారు అనమాట. ఈవెన్ ఇండియా మీద కూడా ఇది కొత్త ఏం కాదు ఈ టారిఫ్ అనేది. మన దగ్గర 1974లో వేసారండి స్మైలింగ్ బొద్ద అని చెప్పేసి. అప్పట్లో న్యూక్లియర్ టెస్ట్ చేశారు ఇండియా వాళ్ళు, ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ అనమాట. అప్పుడు కూడా అమెరికా వాళ్ళు మన మీద ఇంతకన్నా దారుణంగా శాంక్షన్లు వేశారు. ఇది 1974. అప్పుడు చూడండి ఇంకా జీడిపి చాలా తక్కువ ఉండేది గ్రోత్. తర్వాత 1998 అప్పుడు పోఖ్రాన్ 2 అప్పుడు మళ్ళీ న్యూక్లియర్ మనం టెస్ట్ చేసాము. మళ్ళీ మన బ్లాక్ లిస్ట్లో పెట్టారు అమెరికా వాళ్ళు 98లో. ఇప్పుడు 2025లో మళ్ళీ ఇలాంటి స్ట్రాటజీలే వాడుతున్నారు అనమాట. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మనం 2025లో ఉన్నాం. అమెరికా వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు 2025లో ఏముంటే ఏం జరుగుతుంది అనేది. ఇండియా వాళ్ళు మిలిటరీ పరంగా ప్రపంచంలో 4th బిగ్గెస్ట్ అండి న్యూక్లియర్ దాంట్లో, మిలిటరీ పరంగా చూసినా సరే. అండ్ స్పేస్ టెక్నాలజీలో వరల్డ్లోని 5th బిగ్గెస్ట్ కంట్రీ అనమాట. జనాభా పరంగా వరల్డ్ నెంబర్ 1 అండి. ఓకే. అండ్ యుఎస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పార్ట్నర్. డెమోక్రసీ పరంగా చూసినా మనది బిగ్గెస్ట్ వన్ అనమాట. సో అందుకని ఏదో చిన్న కంట్రీస్ మీద వెనుజులా మీద వేసిన అర్థం ఉంది, ఇరాన్ మీద వేసిన అర్థం ఉంది. ఇది ఇండియా అండి, అది అర్థం లేదు. రెండోది వాళ్ళు వేసిన రీజన్ కూడా అంత వరస్ట్గా ఉంది. అది ఆయిల్ ఎక్కువ తీసుకునే కంట్రీ చైనా వాళ్ళండి, వేస్తే చైనా మీద వేయాలి. లేదా గ్యాస్ ఎక్కువ కొంటున్న కంట్రీస్ ఏమో యూరోపియన్ యూనియన్ వాళ్ళ మీద వేయాలి. పోనీ అమెరికా వాళ్ళు కూడా బిజినెస్ చేస్తూనే ఉన్నారు, ఇంకా వాళ్ళు యురేనియం అవి తీసుకుంటూనే ఉన్నారు. అంటే రష్యా వాళ్ళతోటి అందరూ బిజినెస్ తీసుకుంటున్నప్పుడు వై ఇండియా లోన్ అంటే అర్థం లేదు ఇక్కడ. ఓకే. పైగా డైరెక్ట్గా మోడీ వారు అంటున్నారు, వాళ్ళు యుద్ధం చేసుకుంటుంటే అది మనకేం సంబంధం అండి. అందుకని అమెరికా వాళ్ళు మనసులో ఒకటి పెట్టుకొని ఇంకోలాగా చేస్తున్నారు. మొత్తానికైతే ఇదేంటంటే ట్రంప్ పర్సనల్ ఈగో దెబ్బతిన్నట్టుంది. మోడీకి అతనికి పర్సనల్గా చెడింది. ఆ చెడింది కాస్తే కంట్రీకి చుట్టుకుంటుంది అనమాట. ఎందుకంటే నేను పాకిస్తాన్ ఇండియన్ వారు నేను ఆపాను అని చెప్పేసి 40 times అన్నాడండి. ఇది వెరీ షేమ్ఫుల్. అది ఒక కంట్రీకి ప్రెసిడెంట్ అయి ఉండి ఆల్రెడీ మోడీ చెప్పారు మన పార్లమెంట్లో, వేరే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, మా అంతటా మేమే యుద్ధం ఆపేసాము అని చెప్పేసి. బట్ అతను నోబెల్ బహుమతి వచ్చిందని దాని మీద పిచ్చితోటి ఇప్పటికీ 40 times నేనే ఆపాను. ఆ సెల్ఫ్ డబ్బా ఎందుకు కొట్టుకుంటారో ఎలా కొట్టుకుంటారో అర్థం కాదు. ఒకప్పుడు అమెరికా అంటే ఇక్కడ ఉండేదండి, ఈ ట్రంప్ దెబ్బకి అమెరికా అంటే ఇక్కడికి వచ్చేసింది. అది మొక్కళ్ళ దాకా కంట్రీస్ దగ్గర నుంచి కూడా సేమ్ రియాక్షన్. అవును, అది మొక్కళ్ళ దాకా జారిపోకుండానే వాళ్ళు కొంచెం జాగ్రత్త పడటం బెటర్ అనమాట. ఎందుకంటే ఒకప్పుడు లాగా లేదు, వరల్డ్ మొత్తం మారిపోతుంది. అండ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దమ్ అనమాట. ముందు వాళ్ళు ఏం చెప్తే అది వినేవాళ్ళు అందరూ కూడా. వినేవాళ్ళు అంటే అప్పట్లో సాఫ్ట్ పవర్ ఉండేది అమెరికా దగ్గర, ఇప్పుడు లేదండి. అది ఇప్పుడు లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా డాలర్ని వాడేవాళ్ళు 54 నుంచి 52కి వచ్చిందండి. అది బిలో 50కి వచ్చింది నెక్స్ట్ ఇయర్ కల్లా. అండ్ వరల్డ్ వైడ్గా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ తగ్గించుకుంటుంది అనవసరంగా. వాళ్ళు ఏంటంటే ఒక పాలసీ ఉండాలి, టారిఫ్ని ఒక వెపన్ లాగా వాడుతున్నారు వాళ్ళు. అది వరల్డ్ ట్రేడ్ అగ్రిమెంట్స్కి రివర్స్గా ఉంది అది. అండ్ నిన్న జపానీస్ వాళ్ళు కూడా వాళ్ళు ట్రేడ్ అగ్రిమెంట్స్ వాళ్ళు హోల్డ్లో పెట్టుకున్నారు. అంటే ప్రపంచంలో ఫస్ట్ టైం అమెరికాకి 50% వేసినా సరే వాళ్ళతో నెగోషియేషన్ టేబుల్కి వెళ్ళకుండా కామ్గా కూర్చున్న కంట్రీ అనమాట. అంటే మిగతా దేశాలు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు ఇండియా వాళ్ళు, ఇలా కూడా బిజినెస్ చేసుకోవచ్చు అనేది. రెండోది మొదటి నుంచి ఇండియా వాళ్ళు ఏంటంటే అమెరికాకి ఎక్స్పోర్ట్స్ అన్ని సర్వీసెస్ అనమాట. సర్వీస్ 55% ఎఫెక్ట్ అవట్లా మనకి. అందుకని ఐటీ ఎగ్జామ్షన్ ఉంది, ఫార్మా ఎగ్జామ్షన్ ఉంది,
ఎలక్ట్రానిక్స్ ఎగ్జామ్షన్ ఉంది. అందుకని మేజర్ ఇండస్ట్రీస్ ఏం పెద్ద ఎఫెక్ట్ అవటం లేదు కాబట్టి మనం అంతగా ఉండాల్సిన అవసరం లేదు. రెండోది మనం కూడా లేదు మరీ టూ మచ్గా అమెరికన్ కంట్రీ మీద డిపెండ్ అయ్యి బిజినెస్ చేయడం తప్పని విషయం మనకు అర్థమవుతుంది అనమాట. అండ్ ఇప్పుడిప్పుడే వేరే కంట్రీస్ కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఒక రోజులో అవదేమో కానీ బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఇది మంచిదే, మరక మంచిదే అన్నట్టు ఇది మంచిది అనమాట. దీని ద్వారా ఏంటంటే మన ఇండియా వాళ్ళు కూడా బియాండ్ ద అమెరికా థింక్ చేస్తారు. కరెక్ట్. ఏది చూడు అదే టార్గెట్ పెట్టుకోకుండా ఇప్పుడు డిఫరెంట్ వాటి మీద చూస్తారు. అవును, అమెరికా వాళ్ళు ఇండియాకి ఎప్పుడు ట్రస్ట్ ఫ్రెండ్ కాదు, ఎప్పటికైనా వాళ్ళ పాకిస్తాన్ దగ్గరే చేర్చుకుంటారు అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ జనరేషన్ జాగ్రత్త పడతారు అట్లీస్ట్. కాబట్టి ఈ వార్నింగ్ కూడా మంచిది. ఈ సిచ్యువేషన్ ఎప్పటి వరకు ఉండొచ్చు అంటారు అసలు? బేసికల్గా అయితే మోస్ట్ ఆఫ్ ది ఎకనామిక్స్లో అంటే ఏంటంటే అమెరికా సస్టైన్ అవ్వదు ఈ టారిఫ్ వారు పెట్టుకుంటూ కూడా. అసలు టారిఫ్ ఎవరు పే చేస్తారండి? కంట్రీలు ఎందుకు పే చేస్తాయి, కంపెనీలు ఎందుకు పే చేస్తాయి? ఎండ్ యూజర్ వాళ్ళు ఎవరైతే ఆ ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేస్తారో ఆ కన్జ్యూమర్ పే చేస్తాడు. అమెరికా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి వాళ్ళే పే చేసుకోవాలి. ఆ విషయం వాళ్ళకి అర్థం కావడానికి 3 to 6 months కన్నా ఎక్కువ టైం పట్టదు. నేను అనుకోవటం 2026 కల్లా అన్నీ మారిపోతాయండి. వాళ్ళు అనుకున్నది ఏది వర్కౌట్ అవ్వదు. మళ్ళీ చేంజెస్ వస్తాయంటారు. చేంజెస్ రాకపోతే ఆ బడ్డన వాళ్ళకే ఉంటుంది. ఊహించుకోండి, చెన్నైలో యాపిల్ ఫోన్ తయారు చేసే వర్కర్స్ కొన్ని వేల మంది వర్కర్స్ వర్క్ చేస్తారు. ఆల్మోస్ట్ 80,000 మెంబర్స్ వర్క్ చేస్తారు చెన్నైలో ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో. వాళ్ళకి ఇచ్చే శాలరీ నెలకి 20,000 అండి. అమెరికాలో మినిమం 2 లక్షలు అండి మినిమం వేజ్ అది. ఇప్పుడు అక్కడ ఫోన్లు చేసేసి ఎవరికి అమ్ముదాం ఆ ఫోన్స్ని? అందుకని మేక్ ఇన్ అమెరికా నీకు అంబిషియస్ ఉండొచ్చు, రియలైజ్ అంటారు. అయితే డెఫినెట్గా రిలీజ్ అవుతారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది బిజినెస్కి ప్రాఫిట్ ఇంపార్టెంట్ తప్ప కంపెనీ వాళ్ళు చెప్తే పొలిటికల్గా చెప్తే తీసుకోరండి అది. అందుకని ఈ డిసిషన్ ఎప్పుడు లేదు, టెంపరీ. అండ్ లాంగ్ టర్మ్లో ట్రంప్ కూడా అమెరికాని మోసం చేయలేడు. అండ్ లిటరల్లీ 6 months తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ వాళ్ళ పబ్లికే ఆటోమేటిక్గా వాళ్ళు తీసేసుకుంటారు. వింత ఏంటంటే అంత పెద్ద డెమోక్రసీ అని అనుకుంటున్నా ట్రంప్ మాట్లాడితే మిగతా వాళ్ళందరూ నోరు మూసుకుని ఉంటారు అక్కడ. ఒక కంపెనీ CEOs కానీ ఒక పొలిటికల్గా ఆపోజిట్ ఒక్కడు మాట్లాడరు. సింపుల్ క్వశ్చన్, టారిఫ్లు ఎవరు పే చేస్తారు? అది ఎవరు ఆన్సర్ ఇవ్వట్లేదు వాళ్ళు. అది ఇండియాలో ఎలా కాదండి, గవర్నమెంట్ ఎలా చెప్తే ఆపోజిషన్ ఎలా చెప్తారు. మోడీ గారు ఏమో రైతులకి నేను చూసుకుంటాను జాగ్రత్తగా అంటాడు. అండ్ ప్రతిపక్షాలు ఏమో ఓటు చోరీ అని వాళ్ళు గొడవ చేస్తుంటారు. ఇక్కడ కంట్రీ గురించి ఎవరికి పట్టదండి. మళ్ళీ వీళ్ళు కూడా డెమోక్రసీ కదా. అప్పుడు కాబట్టి ఇండియా వాళ్ళు అమెరికా దగ్గర నుంచి బోల్డ్ నేర్చుకోవచ్చు ఈ విషయంలో మాత్రం. ప్రెసిడెంట్ చెప్పారంటే మిగతా వాళ్ళందరూ అక్కడ ఉంటారు అక్కడ. ఇండియా అట్లా వస్తే పొలిటికల్ డిసిప్లిన్ కనుక వస్తే ఇండియా ఎప్పుడో బాగుపడుతుందండి. బట్ అర్థమవుతుంది ఇప్పుడిప్పుడు ఇండియాకి కూడా. ఇప్పుడిప్పుడే కొంచెం జాగ్రత్త పడుతున్నారు. డెఫినెట్గా GST రిఫార్మ్స్ అవి బిగినాయి కాబట్టి లోకల్ కన్జంప్షన్ పెరుగుతుంది. ఇండియాలో ఉన్న బ్యూటీ ఏంటంటే 149 కోట్ల జనాభా కాబట్టి లోకల్ కన్జంప్షన్ ఎక్కువ ఇక్కడ. అందుకని మనోళ్ళని ఎంకరేజ్ చేస్తే ట్యాక్స్లు తగ్గించుకొని ఆ గ్రోత్ మనమే ఇంటర్నల్గా తీసుకోవచ్చు అనమాట. అఫ్కోర్స్ అమెరికా లాంటి బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ని ఓవర్ నైట్ మనం రీప్లేస్ చేయలేము. బట్ అదే టైంలో వాళ్ళ అరగెన్సీ దానికి మనం లొంగాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి రెండు బ్యాలెన్స్గా మనం బెటర్ మార్కెట్స్ని ఎత్తుకుంటూ అంటే లాంగ్ టర్మ్లో అమెరికాతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం ఆ మార్కెట్ కూడా గ్రాప్ చేసుకోవచ్చు. అందుకని టెంపరీగా మేబీ నేను అనుకోవటం 5 to 6 months తర్వాత అమెరికన్ మార్కెట్ మళ్ళీ ఇండియన్స్కి ఓపెన్ చేస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి కావాలా ప్రొడక్ట్స్. అవును, అదే అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగైనా వాళ్ళకి మనకి ఎంత అయితే అక్కడ ఇవ్వడం అవసరమో వాళ్ళకి కూడా ఇంపోర్ట్ అనేది అవసరం కదా. అవును, పైగా రెండోది ఇండియాది లీస్ట్ ఎఫెక్ట్ మిగతా కంట్రీలతో పోల్చుకుంటే. ఒక కెనడా లాగా లేకపోతే ఒక మెక్సికో లేకపోతే టూ మచ్ డిపెండ్ అవ్వరు. ఇండియా వాళ్ళు మేజర్గా సర్వీస్ ఎక్స్పోర్ట్ చేస్తారు అంతే. టోటల్ GDP గ్రోత్లో మంది జస్ట్ 2% ఎఫెక్ట్ అవుతుంది అంతే, అంతమించి ఏముంటుంది. అంటే దాని టోటల్గా GDPలో 0.3% ఎఫెక్ట్ అవుతుంది మనకి. అంటే వరల్డ్ ఇప్పటికీ 6.5% GDP గ్రోత్ మందే ఉంది. అది మేబీ 0.2% ఎఫెక్ట్ అవుద్ది ఓన్లీ వీళ్ళు ఆపిన ద్వారా. అందుకని భూతత్వంలో పెట్టే అంత పెద్ద ఎఫైర్ కాదు. అలా టైంలో వదులుకునే అంత చిన్న మార్కెట్ కాదు అమెరికా. అమెరికా చాలా పెద్ద మార్కెట్. ఎందుకంటే ఇయర్లీ 4 trillion కన్జంప్షన్ చేస్తారు అక్కడ. అంత పెద్ద మార్కెట్ మనం రీప్లేస్ చేయలేము ఓవర్ నైట్లోనే. ఎందుకంటే మనకి చైనా మార్కెట్ మనం వాళ్ళకి యూజ్ అవుతుంది తప్ప వాళ్ళు మనకి యూజ్ అవ్వరు. అండ్ రష్యన్ మార్కెట్ చాలా చిన్నది, అది 5 కోట్ల జనాభా, అది పెద్ద యూజ్ అవ్వదు. అందుకని అమెరికా మనకు కావాలి, పెద్ద కన్జంప్షన్ ఉన్న మార్కెట్ మనకు కావాలి. తక్కువే ఉంది కాబట్టి అది బేస్ చేసుకొని మోదీ గారు డిసిషన్ తీసుకోవాలి. అదే టైంలో ఏంటంటే వాళ్ళతో గొడవ పడద్దు, అదే టైంలో మార్కెట్ కావాలి. అందుకని మిడిల్ వేలు బాటం బెటర్ అనమాట. నేను అనుకోవటం ఏంటంటే 5 to 6 months కల్లా అమెరికన్స్ రిలీజ్ అవుతారు. అండ్ ఇండియన్స్ యొక్క యూసేజ్ వాళ్ళకి అర్థమవుతుంది. డెఫినెట్గా వాళ్ళు చేసుకుంటారు. ఇప్పటికే మనకు తెలుసు ఫార్మసీ వాళ్ళు టచ్ చేయలేదు, ఎలక్ట్రానిక్స్ టచ్ చేయట్లేదు, అండ్ ఈవెన్ IT సర్వీసెస్ కూడా టచ్ చేయట్లేదు. కాబట్టి ఇండియా పెద్ద ఎఫెక్ట్ అవ్వాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా?
అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.